హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అనుష తెలుగు. ఈ వ్లాగ్ ఏంటంటే మేమైతే తిరుపతికి వెళ్తున్నాము. సో మేమైతే నిన్న నైట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మా మమ్మీ వాళ్ళు మేమైతే కలిసి తిరుపతికి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి రెడీ అయిపోయాము. ఇక్కడ చూడండి, మా జూలు కూడా ఎర్లీ మార్నింగ్ లేచింది, నిద్ర మొహం వేసుకొని చూస్తుంది. సో నేనైతే రెడీ అయిపోయాను. కొద్దిసేపు మా జూలుతో అయితే ఆడుకుంటున్నా. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. మాతో పాటు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. సో వెళ్ళే దారిలో వాళ్ళనైతే పికప్ చేసుకోవాలి. అంకుల్ ఇంకా ఆంటీ వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా అందరం టిఫిన్ తినడానికైతే ఒక ప్లేస్లో అయితే ఆపారు. సో ఇక్కడ రోడ్ సైడ్ అయితే టిఫిన్ సెంటర్ ఉంది. నాకు తెలిసి రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ అంటే అందరికీ ఫేవరెట్, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి టిఫిన్స్ అక్కడ. ఆ రోజు కూడా చాలా చల్లగా ఉంది, వెదర్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి వెదర్లో నాకు టిఫిన్ తినడం అంటే చాలా ఇష్టం. రోజు ఆ వెదర్ వల్ల ఎందుకో నాకైతే ఇడ్లీ తినాలనిపించి ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. మ్యాక్సిమం నేనైతే ఇడ్లీ తినను, ఎందుకంటే నాకు ఇడ్లీ అంత ఫేవరెట్ అయితే కాదు. కానీ ఆ రోజు అయితే తిన్నా. ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఇంకా వెళ్ళే దారిలో అయితే బీచ్పల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మా మమ్మీ నేనైతే సెల్ఫీ తీస్తున్నా అనుకుంటుంది, కాదు నేను వీడియో తీస్తున్నా. నాకేమైందంటే మేము లైన్లో వెళ్తున్నాము, అప్పుడే అక్కడికి ఒక కోతి వచ్చింది. ఆంటీ తలలో పూలన్నీ లాగేసుకొని వెళ్ళిపోయింది. నాకు అర్థం కాదా పూలు ఏం చేసుకుంటుందా కోతి. ఇంకా ఈవినింగ్ అయిపోయిందని చెప్పి టీ పాయింట్ దగ్గర అయితే ఆపారు. అందరం అయితే టీ తాగాము ఇక్కడ. నెక్స్ట్ అయితే మేము పద్మశాలి సత్రం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే రూమ్స్ దొరికాయి మాకు. తిరుమలలో చాలా రష్ ఉండడం వల్ల రూమ్స్ దొరుకుతాయో లేదో అని చెప్పి తిరుపతిలో అయితే రూమ్స్ తీసుకున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ తిరుపతి కొండపైకి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో అందరూ అయితే టీ తాగారు. ఇక్కడ టీ స్పెషల్ అంట, తాటి బెల్లం టీ అని అందరు తాగుతున్నారు. చెక్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా తిరుపతి కొండపైకి అయితే మేము స్టార్ట్ అయిపోయాం.
ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ గుండు చేయించుకునే వాళ్ళు చేయించుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కిందికి అయితే వెళ్ళాలి మనం కొండ కిందికి. కొండ కింద అయితే యజ్ఞం చేస్తారు. సో దానికి మనము ఫస్టే బుక్ చేసుకోవాలి. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాము యజ్ఞం దగ్గరికి అయితే. ఇంకా కిందికి వచ్చిన తర్వాత టిఫిన్ తినడానికి అని చెప్పి ఒక ప్లేస్లో అయితే ఆపారు. ఆ ప్లేస్లో ఈ ఫిషెస్ అయితే కనిపించాయి నాకు. బాగున్నాయి ఫిషెస్ అయితే. ఇంకా మేము యజ్ఞం జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. ప్రసాదం అయితే పులిహోర అయితే పెట్టారు ఇక్కడ. సో తినేసి ఇంకా మేమైతే కొండపైకి స్టార్ట్ అయిపోయాం. మేము దర్శనానికి 10కి వెళ్తే ఈవినింగ్ 4:30-5 అయ్యింది బయటకు వచ్చేసరికి. చాలా జనాలు ఉండడం వల్ల కొంచెం లేట్గా అయితే అయ్యింది దర్శనం మాకు. బయటికి వచ్చేసరికి వెదర్ మొత్తం చాలా చల్లగా అయిపోయింది. చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎట్లుందో. జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఆ రోజు. మేము బయటికి వచ్చిన టైంకి అయితే వెంకటేశ్వర స్వామిని ఊరేగింపుకి అయితే తీసుకొచ్చారు. అందుకని ఈ ఏనుగులు ఇక్కడ ఉన్నాయి. ఆ ఏనుగు చూడండి కాలు ఎలా పెట్టింది. కరెక్ట్ టైంకి మేము బయటికి వెళ్ళాం, అప్పుడే ఊరేగింపు కూడా వచ్చింది. మొత్తానికి మాకైతే దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. కొంచెం చిన్న చిన్న షాపింగ్ ఏమైనా ఉంటే చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే. మేమైతే రెడీ అయిపోయాము నెక్స్ట్ ప్లేస్ వెళ్ళడానికి. ఇక్కడ మేము నెక్స్ట్ ఇంకో టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. బై ఫ్రెండ్స్.